యాసంగి సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 6,345 కేంద్రాల ద్వారా 47.07 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ధాన్యం విక్రయించిన 8,35,109 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 10,355.18 కోట్లు జమ చేసినట్లు వెల్లడించింది. వడ్లు అమ్మిన 3 రోజుల్లోనే డబ్బులు ఖాతాలో వేసినట్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈసారి ధాన్యం సేకరణలో జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, జనగామ జిల్లాలు ముందంజలో ఉన్నాయని తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో ఏప్రిల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈసారి దాదాపు 2 వారాల ముందుగా మార్చి 25 నుంచే ప్రారంభించాం. జూన్ 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగాయి. రాష్ట్రంలో చాలా చోట్ల సేకరణ ప్రక్రియ పూర్తయింది. మరో 10 రోజుల పాటు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ అంచనా వేస్తోంది. ఆలస్యంగా పంటలు వేసిన రైతులకు ఇబ్బంది తలెత్తకుండా నెలాఖరు వరకు అవసరమైన చోట్ల కేంద్రాలు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేశామని వివరించింది. యాసంగి సీజన్లో దాదాపు 75.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతాయని పౌర సరఫరాల శాఖ తొలుత అంచనా వేసిందని, మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ సొమ్ము లభించడం, ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి మంచి ధరకు కొనుగోలు చేయడం వల్ల అంచనా వేసిన విధంగా ధాన్యం రాలేదని సర్కారు వివరించింది.